శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి ఈ 4 రోజులలో జీవితంలో ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా మారబోతుంది. ఇక ఈ మీనరాశి వారికి జూలై 10వ తారీఖు వినబోయేటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే మీనరాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనసులో తలుచుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ శ్రీరామచంద్రుని కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీనరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్ గా, చాలా హుషారుగా, చాలా ఆనందంగా పెరిగిన వాళ్ళు. కానీ వారి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు, కుటుంబం పట్ల బాధ్యతలు, ఆ కష్టాలన్నిటినీ పడి ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుని జీవితంలో పెరిగి పెద్దయ్యారు. మీరు కుటుంబం కోసం ప్రాణాన్ని ఇస్తారన్నమాట. కుటుంబం అన్నా, మీ జీవిత భాగస్వామి అన్నా మీకు పంచ ప్రాణాలుగా భావిస్తారు. బిడ్డలంటే కూడా చాలా ప్రేమగా, వాత్సల్యంతో ఉంటారు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, వారి సంతోషం కోసం ఏ పనులైనా కూడా చేయడానికి వెనుకడరు. నా పిల్లలు సంతోషంగా ఉండాలి, నా పిల్లలు ఆనందంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రపంచంలో అందరికీ పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అది కాదని లేని సత్యం. కానీ మీనరాశి వారికి సంతానం మీద ఉండే ప్రేమ, ఆ వాత్సల్యం మరీ కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. తమ పిల్లలు చిన్న చిన్న విజయాలకే ఎంతో మురిసిపోతారు. వారిని చూసి గర్వపడతారు. వారిని ఉన్నత స్థాయిలో చూడాలని నిరంతరం తపన పడుతూ ఉంటారు మీనరాశి వారు. మీనరాశి వారు చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారన్నమాట. ఏదైనా కానీ ఒక విషయాన్ని వెంటనే పసిగట్టే శక్తి, గ్రహించే నేర్పు అనేది మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. వారి అంతరాత్మ వారిని ఎప్పుడూ సరైన మార్గంలోనే నడిపిస్తుంది. రాబోయే ప్రమాదాలను ముందుగానే సూచిస్తుంది. అంతేకాకుండా ఎదుటివారి యొక్క మొహాన్ని చూసి, వారి కళ్ళల్లోకి చూసి, వారి మనసులో ఏముందో చాలా తేలికగా అంచనా వేయగల శక్తి మీకు ఉంటుంది. వారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, వారికి ఏ అవసరం ఉందని వచ్చారు, వారి మాటల వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటి అని చెప్పి చాలా తేలికగా గ్రహించగలుగుతారు. ఈ లక్షణం మిమ్మల్ని చాలాసార్లు మోసాల నుంచి కాపాడుతుంది. వీళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, అంటే వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తారు. ఏదేమైనా కానీ ఒకరితో నాకు అనవసరం, నాకు నచ్చిన పనులు నేను చేసుకుంటూ వెళ్తాను, నా మనస్సాక్షిని ఏది సరైనదో అనిపిస్తుందో అదే చేస్తాను, ఇతరులు ఏమనుకుంటే నాకెందుకు అన్నట్లుగా చాలా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. ఎదుటివారి విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట అనాలి అంటే మాత్రం వాళ్ళనైతే ముఖం మీదే అనేస్తారండి. మొహమాట పడటం, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం వంటివి మీ నైజంలో ఉండవన్నమాట. ఈ సూటితనం, ఈ నిజాయితీ నిజంగా వీరికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు చాలా కష్టజీవులు. వాళ్ళు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా వారు చెమట చుక్కల ఫలితమే. పెద్దల నుంచి వచ్చిన ఆస్తులు, వారసత్వ సంపదలు అనేవి మీనరాశి వారికి చాలా తక్కువగానే ఉంటాయి. ఒకవేళ ఉన్నా వాటిపై ఆధారపడటానికి ఇష్టపడరు. చిన్న వయసు నుంచి అనేక రకాలైన కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను, మానసిక బాధలను అనుభవించారు. వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జన్మతః భక్తి భావం కలిగిన వారు. ఆ దైవానుగ్రహం ఉండబట్టే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా అన్నిటినీ కూడా తట్టుకుని నిలబడగలిగే శక్తి పొందుతారు. ఈ రోజుకు కూడా మీరు ధైర్యంగా నిలబడగలుగుతున్నారు అంటే దానికి పూర్తి కారణం మీపై ఉన్న ఆ దైవానుగ్రహం, మీ పూర్వపుణ్య ఫలమని గ్రహించాలి. గత కొంతకాలంగా మీనరాశి వారికి సుఖాలు, సంతోషాలు అనేవి పూర్తి స్థాయిలో లేవనే చెప్పాలి. అంటే ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇక ఎప్పుడైతే జులై మాసం ప్రారంభమైందో, ఈ మాసం గ్రహాల మార్పు అద్భుతంగా ఉంది. ఇప్పటి నుంచి వీరికి ఇంకా సంతోషాలు అనేవి రెట్టింపు అవుతాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అన్ని సంతోషాలే వస్తాయని కాదు, కానీ గతంలో మీరు పడిన కష్టాలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. జీవితం చాలా సాఫీగా, ప్రశాంతంగా సాగుతుంది అన్నట్టుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరించబోతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయే కాలం ఆసన్నమైంది. ముఖ్యంగా మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్న ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టడం జరుగుతుంది.
భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు అనేవి కూడా తగ్గుముఖం పట్టి అన్యోన్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. గతంతో పోల్చుకుంటే సంతానానికి మీకు మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు, గొడవలు ఉంటాయన్నమాట. ఆ గొడవల వల్ల కూడా మీరు ఎంతో బాధ, మానసిక క్షోభ అయితే అనుభవించారు. ఆ గొడవలన్నీ కూడా ఇప్పుడు సర్దుకుంటాయి. మీ పిల్లలు మీ మాట వింటారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కూడా తగ్గడం వల్ల కాస్తంత మనశ్శాంతి, కాస్తంత ప్రశాంతత అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి అంత డబ్బు పిచ్చి అయితే ఉండదండి. డబ్బే జీవితం అని భావించరు. ఏదైనా కానీ నా దగ్గర ఉన్నంతలోనే నేను సంతోషంగా ఉంటాను, నా కుటుంబ అవసరాలు తీరితే చాలు, ఎదుటివారి మీద ఆధారపడకుండా బ్రతకగలిగితే చాలు అన్నట్లుగా ఉంటారు. వీరిది ఒక సంతృప్తికరమైన జీవన విధానం. ఎక్కువగా డబ్బు మీద ఆశపడటం, డబ్బు కోసం ఏ పనైనా చేయటం, అడ్డదారులు తొక్కడం వంటివి మీ లక్షణాలలో ఉండవు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలతోనే తృప్తిగా జీవిస్తారు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా, అవి చాలే అని సంతోషంగా ఉంటారు. ఉన్నదానితో తృప్తిగా జీవించడం మీ నైజం. మీరు మంచి మాటకారి. కాసేపు మీనరాశి వారితో మాట్లాడితే చాలు, వారి మాటలకు ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందే. వారితో ఇంకాస్త మాట్లాడాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు చేసుకుంటారు, కొత్త వారితో మాట్లాడతారు. మీనరాశి వారు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహానికి కూడా చాలా విలువ ఇస్తారు. ఆ స్నేహానికి ప్రాణం కూడా ఇస్తారు. ఏదైనా కానీ ఒక విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించే శక్తి, విశ్లేషించే నేర్పు మీనరాశి వారికి ఉంటుందన్నమాట. ఏ పని చేసినా చాలా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా కానీ ఒక పని చేసే ముందు ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు అని బేరేజీ వేసుకుంటారు. ఈ పని చేయటం వల్ల మనకి ఏమైనా నష్టం ఉంటుందా, మనకి ఏమైనా లాభం వస్తుందా, రాదా, దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా ఆలోచించుకుని 1కి 10 సార్లు విశ్లేషించుకుని మరి ఆ పనిని అయితే స్టార్ట్ చేస్తారు. ఏదైనా ఒక పనిలోకి దిగినప్పుడు ఆ పని 100కి 100% సక్సెస్ అయ్యేటట్టుగా వీరి యొక్క కృషి, పట్టుదల ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అపజయం ఎదురైనా కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. వీరిలో పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మీనరాశి వారికి ఉన్న ఒకే ఒక్క పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే గనక, నా అనుకున్న వాళ్ళ చేతుల్లోనే, తమ ప్రాణంగా ప్రేమించే వారి చేతుల్లోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారు. గుడ్డుగా నమ్మేయడం మీ బలహీనత. నా అనుకున్న వాళ్ళు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వీరి చుట్టూ తిరుగుతూ మంచి మాటలు మాట్లాడి, తీరా వారి అవసరం తీరిపోయాక వీరి దగ్గర డబ్బు అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత వీరిని కూరలో కరివేపాకు తీసేసినట్లుగా తీసివేసే స్వభావం ఉన్నవాళ్ళు వీరి పక్కన ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక, ఎవరిని కూడా అతిగా గుడ్డిగా నమ్మకండి. ఎంత నా అనుకున్న వారైనా కానీ వారిని ఒక గంట కనిపెడుతూ ఉండండి. వారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మకుండా ఎదుటివారితో ఎంత దూరంగా ఉండాలో అంతవరకే ఉంటే మీకు అన్ని విధాలా లాభసాటిగా ఉంటుంది అని చెప్పి గుర్తించుకోండి. మీనరాశి వారు ఎక్కువగా కూడా పై చేయిగానే ఉంటారు. అంటే ఎంత లేని స్థితిలో ఉన్నా కూడా, మీ చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కూడా మీ చేయి ఎప్పుడూ కూడా ఇచ్చేదిగానే ఉంటుంది, కానీ పుచ్చుకునేదిగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే తపన మీలో అంత బలంగా ఉంటుంది. ఇక ఎవరైతే మీనరాశి వారిని గతంలో సమాజంలో, సంఘంలో, బంధువులలో అవమానించారో, మిమ్మల్ని చులకనగా చూశారో, వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మిమ్మల్ని మెచ్చుకునే స్థాయికి మీరు ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. కాలం మీకు సమాధానం చెబుతుంది. మీ విజయం వారి నోళ్లు మూయించేస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితంలో ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాయి. ఆ భవిష్యత్తు వల్ల మీకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం, ప్రత్యేకమైన విలువ అనేవి లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ సలహాల కోసం జనం ఎదురు చూస్తారు. ఇక అసలు విషయానికి వస్తే మీనరాశి వారు ఈ జులై మాసంలో వినబోతున్న ఆ 2 అతిపెద్ద శుభవార్తలు ఏంటి అంటే కనుక, మొదటిది మీ ఆరోగ్యానికి సంబంధించింది. మీకు ఉన్నటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీలో ఒక నూతన శక్తి, ఉత్తేజం వస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో మీరు బాధపడ్డారు. ఇకపై వీరికి అటువంటి అనారోగ్య సమస్యల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటాం కదండి. అంతకు మించిన శుభవార్త, అంతకు మించిన సంపద ఏది ఉంటుంది చెప్పండి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి వీరికి మంచి అనుకూలత ఉంటుంది. శారీరకంగా, మానసికంగా కూడా చాలా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారు.
ఇక రెండో అతిపెద్ద శుభవార్త ఏంటి అంటే కనుక మీనరాశి వారికి ధన ప్రవాహం బాగా కలిసి రాబోతుంది. గురు భగవానుడి అనుగ్రహం వల్ల మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అంతేకాకుండా మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప యోగం పట్టబోతుంది. మీరు ఆభరణాలు కొనబోతున్నారు. ముఖ్యంగా బంగారం కొనే అదృష్ట యోగం అయితే గోచార ప్రకారం చాలా బలంగా సూచిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక తిరుగులేని శుభవార్త. ఎప్పటి నుంచో బంగారం కొనాలి, ఇంట్లో లక్ష్మీదేవిని ఆభరణాల రూపంలో నిలుపుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారన్నమాట. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. ఇప్పటికీ వారికి బంగారం కొనే శుభయోగం అయితే గోచారం ప్రకారం మనకి స్పష్టంగా సూచిస్తూ ఉంది. కాబట్టి ఇది కూడా ఒక అద్భుతమైన శుభవార్త. కాబట్టి ఈ రెండు శుభవార్తలు అంటే సంపూర్ణ ఆరోగ్యం మరియు అపారమైన ధనలాభం అనేవి వారికి ఈ నెలలో అయితే తప్పకుండా కలిసి వస్తాయి. ఇక మీనరాశి వారికి జూలై మాసంలో 10, 11, 12, 13 తారీఖులలో ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రోజులు మీకు చాలా ప్రత్యేకమైనవే. ముందుగా జూలై 10వ తారీఖు విషయానికి వస్తే మీనరాశి వారు వ్యక్తిగత జీవితంలో చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్న వారికి పరస్పర అవగాహన పెరుగుతుంది. అపార్థాలు కూడా దూరం అవుతాయి. వివాహితులకు కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. వృత్తిపరంగా మీ రోజు మీరు చేసే ప్రతి పని పైవారి మెప్పును పొందుతుంది. ఉద్యోగస్తులకి ఈ రోజు చాలా మంచిది. ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు కూడా ఈ రోజు చాలా శుభకరమైనది. కొత్త ఒప్పందాలు ఈ రోజు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో కూడా ఈ రోజు మంచిగా ఉంది. ముఖ్యంగా నలుగురు నుండి మీకు రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. స్థలాలు, ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలమైన రోజు. ఇక జూలై 11వ తారీఖు విషయానికి వస్తే ఈ రోజు మీకు చాలా అనుకూలంగా విజయవంతంగా ఉంటుంది. ఉదయం నుంచి మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల యందు చాలా చురుకుగా పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు అనూహ్యంగా రాబోతున్నాయి. కొత్త వ్యాపారాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి ఒక శుభవార్త వింటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు, జీతం పెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. వారి చదువులో ఇతర రంగాల్లో రాణించి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. పెద్దవారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక జూలై 12వ తారీఖు విషయానికి వస్తే ఈ రోజు మీకు ఆర్థికంగా ఒక మైలురాయిలా నిలిచిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు చాలా అనుకూలమైన రోజు. మీ ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది. డబ్బుకు సంబంధించిన ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. వృత్తిలో మీకు మంచి ఆర్థిక లాభాలు కలిసి వచ్చే యోగం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. కుటుంబ పరంగా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. విద్యార్థులకు, ప్రేమికులకు కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరుతో, మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇక జూలై 13వ తారీఖు విషయానికి వస్తే ఈ రోజు మీరు సామాజికంగా, కుటుంబ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుపుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేయవలసి వస్తే అవి మీకు లాభసాటిగా, సుఖవంతంగా ఉంటాయి. ఈ రోజు మీకు దైవ దర్శన యోగం కూడా కనిపిస్తుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా, తేలికగా ఫీల్ అవుతారు. గతంలో ఉన్న ఆందోళనలు, భయాలు తొలగిపోయి భవిష్యత్తు మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు మీకు కీర్తి ప్రతిష్టలను పెంచేలా ఉంటుంది. ఇక మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, రాబోయే రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారాలు చేయటం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి విజయం మీ సొంతం అవుతుంది. మీనరాశి వారికి అధిపతి బృహస్పతి అంటే గురు భగవానుడు. కాబట్టి మీరు ప్రతి గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని, సాయిబాబాను లేదా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి శనగలు లేదా పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ జపించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా కనీసం వినటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ జాతకాల్లో గురుబలం పెరగడానికి గురువారం రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటి విద్యా సంబంధిత వస్తువులను దానం చేయండి. అలాగే వృద్ధులకు, బ్రాహ్మణులకు పసుపు రంగు దుస్తులను, తీపి పదార్థాలను దానం చేయటం వల్ల మీపై గురు భగవానుడి అనుగ్రహం రెట్టింపు అవుతుంది. చూశారు కదండి మీనరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో నారాయణ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.